తలనొప్పికి పరాకాష్ట మైగ్రేన్. తలలో ఏదో ఒక భాగంలో విపరీతమైన నొప్పి రావటం, ఆ తర్వాత కళ్ళు తిరగటం, ఒక్కోసారి వాంతి చేసుకోవాలనిపించటం, వెలుగు చూసిన శబ్దం విన్నా భరించలేకపోవటం మైగ్రేన్ లక్షణాలు. వస్తే గంటల తరబడి ఉంటుంది. చీకట్లో ఒంటరిగా పడుకోవాలనిపిస్తుంది. మందులు వాడితే కొంత తీవ్రత తగ్గవచ్చు, మరీ తరచుగా రాకుండా చేయవచ్చు. నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా వంశపారంపర్యంగా కానీ పర్యావరణ ప్రభావం వల్ల కానీ వస్తుందని భావిస్తారు. దీని లక్షణాలు, కారణాలు, గుర్తింపు, చికిత్స, నివారణ మార్గాలు తెలుసుకుందాం. భరించటం సాధ్యం కాని తలనొప్పి మైగ్రేన్. చిరాకు పెట్టడమే కాదు, వెలుగు చూసినా శబ్దం విన్నా ఆ తలనొప్పి మరింత దుర్భరంగా మారుతుంది. వస్తే గంటల తరబడి ఉండటమే కాదు, ఒక్కోసారి రోజంతా ఈ తలనొప్పి బాధిస్తూనే ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండే ఒక చీకటి ప్రదేశం చూసుకొని పడుకోవాలనిపిస్తుంది. కొన్ని రకాల మైగ్రేన్ అయితే అంతా చీకటిగా ఉన్నట్లు, మధ్యలో నక్షత్రాలు మెరుస్తున్నట్లు అనిపిస్తుంది. మందుల వలన మైగ్రేన్ కొద్దిసేపు ఉండి తగ్గవచ్చు, లేదా ఎక్కువసార్లు రాకుండా అరుదుగా రావచ్చు. కేవలం మందుల వలనే కాకుండా మన జీవన శైలిలో మార్పుల ద్వారా కొంత మేరకు నయమయ్యేట్టు చూసుకోవచ్చు. ఇది ఆరంభానికి 1-2 రోజుల ముందే మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మలబద్ధకం, డిప్రెషన్, అతి చురుకుదనం, మెడ బిగుసుకుపోవటం, చిరాకు, అదే పనిగా ఆవలింతలు గమనించవచ్చు. రెండో దశ ఆర. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన లక్షణం. కంటి చూపులో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి. ఒక్కోసారి స్పర్శ, కదలిక, మాట మీద కూడా దీని ప్రభావం ఉండవచ్చు. ఇవి మెల్లగా మొదలై కొద్ది నిమిషాల్లో పెరిగే లక్షణాలు. సుమారు 20 నుంచి 60 నిమిషాల పాటు ఉండవచ్చు. కళ్ళకు ఏవో మెరుపుల్లాంటివి కనబడటం, చూపు మందగించటం, కాలికో చేతుకో సూదులు గుచ్చుతున్నట్లు అనిపించటం, మాటలు తడబడటం, కాళ్ళు చేతులు బలహీనంగా మారటం లాంటి లక్షణాలు కనపడతాయి. మూడోది దాడి చేసే దశ. చికిత్స చేయకపోతే మైగ్రేన్ 4 నుంచి 72 గంటలు దాకా ఉండవచ్చు. అయితే ఎన్నిసార్లు అలా వస్తుందనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉండవచ్చు. నెలలో అనేక సార్లు రావచ్చు. ఇది వచ్చినప్పుడు తలకు ఒకవైపున కానీ 2 వైపుల కానీ నొప్పి రావచ్చు. కాంతి, శబ్దం, ఒక్కోసారి వాసన కూడా ఇబ్బందిగా అనిపించవచ్చు. చూపు మందగించటం, వాంతి వచ్చేటట్లు అనిపించటం సాధారణంగా కనపడే లక్షణాలు. 4వ దశ పోస్ట్ డ్రోమ్. ఇది మైగ్రేన్ వచ్చాక ఉండే దశ. అప్పటికి బాగా నీరసించిపోతారు. అలా పదే పదే తలనొప్పి వస్తుంటే డాక్టర్ని సంప్రదించాలి. తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మామూలు మాత్రలతో సరిపెట్టకూడదు. జ్వరం, మెడ పట్టేయటం, మాట తడబట్టడం లాంటి సందర్భాలలో ఎక్కువగా అనుమానించాలి. మైగ్రేన్కి కారణాలు నిర్దిష్టంగా లేకపోయినా జీన్స్, పర్యావరణం ప్రధాన కారణాలుగా భావిస్తారు. మహిళలలో ఈస్ట్రోజోన్ ఒడిదుడుకులు తలనొప్పికి దారితీయవచ్చు. ఋతుక్రమానికి సరిగ్గా ముందు కానీ తర్వాత కానీ మైగ్రేన్ వస్తున్నట్లు మహిళల్లో గుర్తించారు. హార్మోనల్ చికిత్స, గర్భ నిరోధక మాత్రల వాడకం కూడా పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. ఉపవాసాలు, సకాలంలో తినకపోవటం, చాలా ఆహారాల్లో నిల్వ కోసం వేసే మోనోసోడియం గ్లూకోమేట్ లాంటివి కూడా మైగ్రేన్కి దారితీస్తాయి. మానసిక ఒత్తిడి, నిద్రపోవటం, మేలుకోవటంలో ఒడిదుడుకులు కూడా మైగ్రేన్ తలనొప్పి తెస్తాయి. మైగ్రేన్ వచ్చిన దాదాపు 90% మందికి కుటుంబ చరిత్ర కారణంగా వస్తున్నట్లు గుర్తించారు. తల్లి తండ్రుల్లో ఏ ఒక్కరికి మైగ్రేన్ ఉన్నా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ ఏ వయసులో వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సాధారణంగా యుక్త వయసులో మొదలవుతుంది. మగవాళ్ల కంటే ఆడవాళ్లలోనే 3 రెట్లు ఎక్కువగా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. కానీ పిల్లల్లో మాత్రం ఆడపిల్లల కంటే మగపిల్లలకే వస్తుంది. కొంతమందికి గర్భం దాల్చిన తరువాత పెరగటమూ చూడవచ్చు. మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే ప్రయత్నంలో కొన్ని ఇతర సమస్యలు కూడా రావచ్చు. కొన్ని రకాల నొప్పి నివారణ మందులు పొత్తి కడుపు నొప్పికి దారితీయవచ్చు. రక్తస్రావానికి, అల్సర్లకు కూడా కారణం కావచ్చు. మామూలు తలనొప్పి అనుకొని నెలకు కనీసం 10 సార్లు చొప్పున 3 నెలలు తలనొప్పి మాత్రలు వాడితే అది కూడా సమస్యలకు దారితీస్తుంది. దేహంలో సెరోటోనిన్ మరీ ఎక్కువగా తయారైతే అది ప్రాణాంతకంగా మారితే సెరోటోనిన్ సిండ్రోమ్గా మారవచ్చు. మన నాడీ వ్యవస్థలో ఉండే ఒక రసాయనమే సెరోటోనిన్. మన మైగ్రేన్కి వాడే కొన్ని మందుల డోసేజ్ వలన ఈ సమస్య పుట్టుకురావచ్చు. ఈ మందులో సెరోటోనిన్ నిల్వను పెంచడమే అందుకు కారణం. ఈ విధంగా మైగ్రేన్ పట్ల ప్రాథమిక అవగాహన కలగటం వలన ముందుగా మామూలు తలనొప్పికి మైగ్రేన్కి తేడా తెలుసుకొని ఆ లక్షణాల ఆధారంగా డాక్టర్ని సంప్రదించి
తగిన చికిత్స తీసుకునే అవకాశం కలుగుతుంది. మైగ్రేన్కి పూర్తి చికిత్స మాత్రం లేదు. కాకపోతే కొంత ఉపశమనం కలగటానికి మాత్రం చికిత్స చేస్తారు. నొప్పి తగ్గటానికి మందులు, లక్షణాలు కనపడినప్పుడు ముందస్తుగా వాడవలసిన మందులు సూచిస్తారు. మనకు మైగ్రేన్ వచ్చినప్పుడు అది మైగ్రేన్ అయి ఉంటుందా అని అనుమానం రావటానికి మొదటిగా మన కుటుంబ చరిత్ర ఒక రుజువు. డాక్టర్ కూడా అదే అడుగుతారు. కొన్నిసార్లు తలనొప్పి వచ్చింది, ఎంత తరచుగా వస్తుంది, కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు మైగ్రేన్ ఉండేదా అని అడగడం ద్వారా చాలా వరకు ఒక అభిప్రాయానికి రాగలుగుతాడు. ఏ కారణం వల్ల వచ్చి ఉంటుందో నిర్ధారించుకోవటానికి, అనుమానాలు నివృత్తి చేసుకోవటానికి డాక్టర్ రకరకాల పరీక్షలు సిఫార్సు చేయవచ్చు. మెదడుని విస్తృతంగా పరీక్షించడం కోసం సిటీ స్కాన్ చేయించవచ్చు. మెదడు దెబ్బతిన్నదా, ట్యూమర్లు ఏమైనా ఉన్నాయా, మెదడులో రక్తస్రావం జరుగుతున్నదా, మరేమైనా సమస్యల వలన తలనొప్పి వస్తుందా అని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. మైగ్రేన్ పూర్తిగా నయమయ్యే చికిత్స ఏదీ లేదు. అయితే దాని ప్రభావాన్ని తగ్గించడానికి డాక్టర్ ప్రయత్నిస్తాడు. దీనికోసం రకరకాల మందులున్నాయి. ఇతర జబ్బుల చికిత్సకు వాడే కొన్ని మందులు కూడా మైగ్రేన్కి ఉపయోగపడతాయి. వీటిలో నొప్పి తగ్గించటానికి ఉపయోగపడేవి కొన్నైతే తీవ్రత తగ్గించడానికి ముందస్తుగా వాడే నివారణ మందులు రెండో రకం. గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ప్రత్యేకమైన మందులుంటాయి. కొన్ని మందులు చిన్నపిల్లలకు వాడారు. నెలకు కనీసం 4 సార్లు మైగ్రేన్ వస్తుందంటే ఈ నివారణ థెరపీ చాలా మంచిది. ఒకసారి మైగ్రేన్ వచ్చి 12 గంటల పాటు తగ్గకపోయినా, నొప్పి నివారణ మందులు పనిచేయకపోయినా ఈ థెరపీ మేలు. రోజు వాడాలా, ఋతుక్రమం దగ్గర పడటం లాంటి సందర్భాలలోనే వాడాలా అనేది డాక్టర్ చెప్తాడు. చాలా సందర్భాల్లో ఈ నివారణ మందులతో మైగ్రేన్ పూర్తిగా ఆగిపోదు. పైగా కొన్ని మందులు సైడ్ ఎఫెక్ట్స్ ప్రదర్శిస్తాయి. సాధారణంగా డాక్టర్లు అధిక రక్తపోటు నివారణకు వాడే మందుల్నే మైగ్రేన్కి కూడా సిఫార్సు చేస్తారు. దీని వలన మైగ్రేన్ తీవ్రత పదే పదే రావటం కొంతమేరకు తగ్గుతుంది. 60 ఏళ్లు పైబడిన వారైతే పొగాకు వాడమని కూడా సలహా ఇస్తారు. ఇంతకీ గుండెకు సంబంధించిన మందులు మైగ్రేన్ని ఎలా తగ్గిస్తున్నాయో ఇప్పటికీ పరిశోధకులకు అంతు చిక్కటం లేదు. డిప్రెషన్కి గురైన వారికి వాడే యాంటీ డిప్రెసెంట్స్ కూడా కొన్ని రకాల మైగ్రేన్ లాంటి తలనొప్పికి మందులుగా పనికొస్తాయి. ఎలాంటి డిప్రెషన్ లేకపోయినా ఈ ట్రైసైక్లిక్ మందులు వాడవచ్చు. వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయని కూడా తేలింది. కానీ వీటి వలన నోరెండిపోవటం, మలబద్ధకం, బరువు పెరగటం లాంటి లక్షణాలు కనపడతాయి. బొటాక్స్ కూడా బాగానే పనిచేస్తుందని అధ్యయనాలు తేల్చాయి. మెడ మీద కండరాలకు ఇంజెక్షన్లు చేస్తారు. ప్రతి 12 వారాలకు ఈ చికిత్సను మళ్ళీ చేస్తుండాలి. మైగ్రేన్ను నిర్ధారించడం సులభమే అయినా చికిత్స అంత సులభమేమీ కాదు. రకరకాల మార్గాలు ఉన్నప్పటికీ ఏవి సంపూర్ణం కాదు. కాకపోతే కొంత ఉపశమనం కలిగించడానికి మాత్రమే ఈ చికిత్సలన్నీ ఉపయోగపడతాయి. తగ్గటం సంగతిలా ఉన్నా కనీసం సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చికిత్స ఉంటే అదే 10,000. పూర్తిగా నయమయ్యే అవకాశం లేని వ్యాధి కాబట్టి వీలైనంత వరకు మైగ్రేన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద దృష్టి పెట్టాలి. సొంత చిట్కాలే బాగా పనిచేస్తాయి. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు విశ్రాంతినిచ్చే వ్యాయామాలు చేయాలి. అప్పుడు కండరాలు రిలాక్స్ అవుతాయి. వాటిలో క్రమంగా కండరాలకు పని కల్పించడం, యోగా, ధ్యానం వంటివి ముఖ్యమైనవి. తగినంత నిద్రపోవటం, అదే సమయంలో మితిమీరి నిద్రపోవటం కూడా చాలా ముఖ్యమైనవి. రోజు ఒకే సమయానికి నిద్రపోవటం, ఒకే సమయానికి నిద్రలేవటం చాలా కీలకం. వీలైతే నిశ్శబ్దంగా ఉండే చీకటి ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి. ఐస్ గడ్డను బట్టలో చుట్టి మెడ మీద పెట్టి నొప్పి ఉన్న చోట మెల్లగా ఒత్తాలి. తలనొప్పి ఎప్పుడెప్పుడు వస్తున్నది వివరాలు నమోదు చేస్తే చికిత్స చేసే డాక్టర్కు సులభమవుతుంది.